అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జాతకం తెలిసింది. ఒక్కరే ఒంటరిగా చూడండి, ఒళ్ళు గగుల్ పొడ్చే 9 పచ్చి నిజాలు. మరి కన్యా రాశి వారి యొక్క జాతకం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలా ఉంది, మరి వాళ్ల గురించి 9 పచ్చి నిజాలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలను చెప్పారు. అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని విషయాలు కన్యా రాశి వారి జీవితానికి చాలా వరకు కూడా యాప్ట్ అవుతూ ఉంటాయి. మరి కన్యా రాశి వారి జీవితానికి యాప్ట్ అయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలేంటి, అసలు ముందు కన్యా రాశి వారి యొక్క జాతకం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశిలోనికి వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమాటిక్ గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవిస్తారు. చాలా వరకు ఎదుటివారిని గౌరవ మర్యాదలతో చూడటం ఈ కన్యా రాశి వారికి అలవాటు. అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం అనేది ఈ కన్యా రాశి వారికి అస్సలు నచ్చదు. వీరి పని వీరు చూసుకుని ఎంతసేపు ఒక పక్కగా ఉండాలని ఇష్టపడతారు. అన్ని విషయాల్లో తలదూర్చటం, అన్నిటి గురించి తెలుసుకోవటం, వాటికి సంబంధించి ఇబ్బందులు పడడం వీరికి ఇష్టముండదు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారమైతే అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరుల్ని సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. ఒక పనిని వాళ్ళు ప్రారంభించి దాన్ని పూర్తి చేసే విషయంలో వారి వాగ్దాటి అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాక్చతురత వలన అందరినీ కూడా చాలా వరకు వాళ్ల వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు కూడా. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వడం కన్యా రాశి వారికి ఉన్న వీక్నెస్ అని చెప్పొచ్చు. గౌరవము, మర్యాద కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు వారు ఒప్పుకోరు. ఇతరులు చిన్న మాట అన్నా కూడా వీరు తీసుకోలేరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపేటటువంటి ఈ జాతకులు తమ తప్పుల్ని గుర్తించినా కూడా వాటిని సరిదిద్దుకునే పని అస్సలు చెయ్యరు. వాళ్ల తప్పుల్ని అలాగే ఉంచుకుని ఇతరుల తప్పుల్ని మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇక మహిళలు భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమించినా కూడా ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా ఉంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఈ కన్యా రాశి స్త్రీలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినా కూడా ఎవ్వరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరుకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటివారిలో ఉన్న ప్రతిభను గుర్తించటం వీళ్లకున్నటువంటి వరమని చెప్పొచ్చు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మ్యాథమెటిషియన్స్ గా మంచి ప్రజ్ఞను కనబరుస్తారు. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికుంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు. రచయితగా, లేఖకులుగా ఎక్కువగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించటం అనేది ఈ కన్యా రాశి వారి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఎక్కువ శాతం అకౌంట్స్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో ఈ కన్యా రాశి వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీంలను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు, ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పును కలిగి ఉంటారు. ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తు అని చెప్పొచ్చు.
మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. ఇతరులకు అసలు ఎప్పుడూ కూడా హామీ ఉండకుండా ఉండడమే కన్యా రాశి వారికి చాలా మంచిది. ఇతరులని త్వరగా నమ్మకపోయినా ఇతరులని నమ్మి మోసపోతారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ కన్యా రాశి వారికి మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురిచేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయస్సు నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆపదలలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసొస్తాయి. సినీ కళా రంగాల ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమానులైతే వీరికి ఎక్కువగా ఉంటారు. వీరి వర్గం వేరు, వీరి సెక్టర్ వేరుగా ఉంటుందన్నమాట. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. ఎక్కువ శాతం వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు చేయటంలో ఈ కన్యా రాశి వారు దిట్టలని చెప్పొచ్చు. ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో, దాని మార్కెటింగ్ ఎలా చేయాలో, నలుగురిలోకి దాన్ని ఎలా మౌత్ పబ్లిసిటీతో తీసుకెళ్లాలో వీళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. నష్టాల్లో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది. హాస్యం, అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు. ఏ పనైనా సరే చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దటంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం అస్సలు చూపించకండి. పెద్దలిచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తొచ్చు. ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది. గృహం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసొస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసొస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించటం అనేది ఈ యొక్క కన్యా రాశి వారికి ఉన్నటువంటి వరమని చెప్పవచ్చు. అదేవిధంగా రాశి చక్రంలో కన్యా రాశి 6వది అవటం, ఈ రాశ్యాధిపతుడు బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమరాశిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. వీరికి ద్విస్వభావం ఉంటుంది, భూతత్వం ఉంటుంది. శబ్దములు ఆర్ధ, ఉదయం శీర్షోదయం. జీవులు మనుష్య నిర్జల తత్వం. పరిమాణం దీర్ఘం. వర్ణములు చిత్రవర్ణం. జాతులు శూద్ర. దిక్కు దక్షిణం. ప్రకృతి వాతం. సంతానం అల్పం. కాలపురుషుని శరీర భాగం ఉదరం. ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలను కన్యా రాశి వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి డయేరియా, నులిపురుగులు, ఏరికపాములు, కలరా, అజీర్ణం, టైఫాయిడ్ వంటి వాటిలో ఏదో ఒకటి వీరిని నిత్యం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరి చూశారు కదా కన్యా రాశి వారికి సంబంధించిన అనేక విషయాలను. ఇందులో మీది కన్యా రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి.